హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో కేవలం ఒకే ఒక రూపాయి కిలో బియ్యం అండి. అవి మనకి ఇప్పుడు ఫ్రీగా కూడా ఇచ్చేస్తున్నారు. గత 5 ఏళ్ళుగా ప్రభుత్వం అయితే మనకి ఫ్రీగా ఇస్తున్న ఈ రేషన్ బియ్యంతో ఇడ్లీలను సాఫ్ట్గా అలాగే తెల్లగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. మనము 60లు 70లు పెట్టి ఇడ్లీ రవ్వ కొనే కంటే ఇలా చేశారంటే ఇంట్లో మీకు కూడా రవ్వ కంటే కూడా ఇడ్లీలు టేస్టీగా వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల రేషన్ బియ్యం వేసుకోవాలి. చూడండి, ఇవి రేషన్ బియ్యమే, చూస్తున్నారుగా, ఖచ్చితంగా ఇవి రేషన్ బియ్యమే. ఈ రేషన్ బియ్యాన్ని మనం 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఎందుకంటే మనకి రేషన్ బియ్యం ఎక్కడెక్కడి నుంచి వస్తాయి కదండి, డస్ట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి 3 సార్లు శుభ్రంగా కడిగితే మేలు. ఇలా శుభ్రంగా కడిగేసి వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళను తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు తీసుకుంటే సరిపోతాయి. వీటిని కూడా 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి ఇందులోకి నీళ్ళను పోసి దాదాపు 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇంకా 1 గంట ఎక్కువ నానబెట్టుకున్నా పర్లేదు, కానీ తక్కువ మాత్రం నానబెట్టుకోకండి. అలాగే బియ్యంలోకి కూడా నీళ్ళను వేసేసి వీటిని కూడా సేమ్ అలాగే 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 7-8 గంటల పాటు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. అంటే మనం మార్నింగ్ టైంలో నానబెట్టుకున్నాం అనుకోండి, రాత్రికి వీటిని గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను పొద్దున్నే వీటిని నానబెట్టేశానండి. రాత్రి మీకు గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తున్నాను. మరొకసారి ఉద్దిపప్పును అయితే శుభ్రంగా కడగాలి. బియ్యం అయితే కడగాల్సిన అవసరం లేదు. తర్వాత ఉద్దిపప్పును మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 1 టీ గ్లాస్తో వాటర్ని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ నీరు అయిపోయింది అనుకోండి, మనకి దోశ పిండిలాగా జారుగా అయిపోతుంది. ఇడ్లీ పిండి కాస్త గట్టిగా ఉండాలి కాబట్టి ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చూడండి, ఈ విధంగా పిండి అనేది ఉండాలి. మరి జారుగా లేకుండా ఈ విధంగా ఉండేలాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. పిండి అనేది మనకి ఎంత స్మూత్గా గ్రైండ్ అయిపోతే ఇడ్లీలు అనేది అంత బాగా వచ్చేస్తాయి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కాస్త పెద్దగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఇదే మిక్సీ బౌల్లోకి మనం బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇందులోకి కూడా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే ఈ బియ్యం పిండిని మనం ఉద్దిపిండిలాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోకుండా కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఇడ్లీ రవ్వ ఎలా అయితే మనకి బరకగా ఉంటుందో అలా అన్నమాట. కాస్త నైస్ రవ్వలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసి ఏ బౌల్లోకి అయితే మనం ఉద్దిపప్పును వేసుకున్నామో అదే బౌల్లోకి వేసేసుకోవాలి. ఉద్దిపిండి మాత్రం చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం పిండి మాత్రం కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలు 2 మొత్తం బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. మనం సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పిండిలు 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసి మూత పెట్టి రాత్రి మొత్తం ఈ పిండిని నానబెట్టుకోవాలి. మీకు నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులోకి సాంబార్ని చేసి చూపిస్తున్నానండి. ఈ సాంబార్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం 1 కప్పు కందిపప్పును తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని, 1 టమోటాని, 1 ఉల్లిపాయని, కొద్దిగా పచ్చి కరివేపాకును వేసేసుకొని ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసి 1/2 లీటర్ నీళ్ళని యాడ్ చేసి మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నామంటే మనకి ఇది పొంగిపోకుండా ఉంటుంది విజిల్ వచ్చినప్పుడు. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసి ఖచ్చితంగా మనకి 4 లేదా 5 విజిల్స్ వచ్చాయంటే పప్పు అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారుగా, సాఫ్ట్గా అయిపోయింది కదా. కాస్త చల్లబడిన తర్వాత ఇదంతా కూడా మనం ఒక మిక్సీ గిన్నెలోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మనం పప్పు గిన్నెతో మెదుపుకోవచ్చు. కాకపోతే మనం పప్పు గిన్నెతో ఎంత మెదిపినా కానీ అంత సాఫ్ట్గా అయిపోదు. సాంబార్కి కాబట్టి కాస్త సాఫ్ట్గా అయిపోయింది అనుకోండి, సాంబార్ అనేది బాగా చిక్కగా వచ్చేస్తుంది. ఇందులోకి ఒక చిన్న గోలి సైజంత చింతపండును కూడా వేసి చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సాంబార్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1/4 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్రని కాస్త వేపుకోవాలి. ఇలా చిన్న మంట మీద బాగా వేపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరొక పెనంలోకి ఎందుకని ఇదే బౌల్లోనే నేను వేయిస్తున్నాను. మీరు కావాలంటే పక్కన చిన్న పెనం పెట్టుకొని అయినా వేయించుకోవచ్చు. ఇలా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే బౌల్లోకి కొద్దిగా నూనెను, అది రండి మనం పోపు కోసం నూనెను పెట్టుకొని 4 మెంతులు వేసుకోవాలి. ఈ సాంబార్లోకి మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, చేదు వచ్చేస్తుంది, చూసుకొని వేసుకోండి. ఇలా 4 మెంతులను వేసేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు,
ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఇది బాగా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని కాస్త కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు, పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. మీ దగ్గర చిన్న ఉల్లిపాయ ఉందనుకోండి, ఆ ఉల్లిపాయలు వేసుకున్నామంటే సాంబార్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర పెద్ద ఉల్లిపాయ మాత్రమే ఉండడం వల్ల పెద్ద ముక్కలుగా కట్ చేసి వేశాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు అనేది చెదిరిపోకుండా వేయించుకోవాలి. మనకి సాంబార్లో ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్దగా ఉండాలి కాబట్టి అందుకోసమనే స్పూన్ పెట్టుకోకుండా వేయించుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ సాంబార్ పొడిని వేసి జస్ట్ కొన్ని సెకండ్ల పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పప్పును కూడా ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలిపి ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు, అంటే కొంతమంది చిక్కగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది కాస్త పలుచగా ఉంటే ఇష్టపడతారు. అలా మన ఇష్టాన్ని బట్టి ఈ సాంబార్ని కలుపుకోవచ్చు. కాకపోతే మరీ గట్టిగా ఉన్నా బాగుండదు, మరీ పలుచగా ఉన్నా బాగుండదు. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండేలాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మెంతుల్ని, జీలకర్రని వేయించుకున్నాం కదండి, దానిని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి సాంబార్ అనేది బాగా ఉడుకుతూ ఉంటుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను. సాంబార్ బాగా ఉడుకుతుంది కదా, చూస్తామంటే మనకి నోరు ఉడుతుందండి. అంతేకాకుండా వెంటనే మూత తీయడం వల్ల స్మెల్ కూడా చాలా చాలా బాగుందండి. ఒకసారి ఈ విధానంలో సాంబార్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. బయట మనం హోటల్లో, రెస్టారెంట్లో ఇడ్లీలోకి సాంబార్ ఇస్తుంటారు కదండి, అంతకంటే కూడా రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ విధానంలో ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న జీలకర్ర మెంతి పిండిని, అలాగే రుచికి సరిపడా ఉప్పును, కొద్దిగా కొత్తిమీరను వేసేసి మనం స్టవ్ ఆపేసి దించేసుకోవడమే. ఇలా వేసిన వెంటనే స్టవ్ ఆపేసేసుకోవాలి. మనకి ఈ జీలకర్ర మెంతిపిండి వేసిన తర్వాత ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా అంత బాగా కలిసేలా కలిపేసేసి స్టవ్ మీద నుంచి దించి వేడి సాంబార్ని సర్వ్ చేసుకొని తినడమే. చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీలోకే కాదండి, ఉద్దివడ, మనం అలాగే పొంగల్ చేసుకుంటూ ఉంటాం కదండి, అలాంటి దాంట్లో కూడా ఈ సాంబార్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందాం. చూసారుగా మనకి పిండి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. రాత్రంతా మొత్తం పులియబెట్టుకున్నాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, పిండి బాగా పొంగింది కదా. ఒకసారి ఇదంతా బాగా కలిపి తర్వాత మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని మరొక బౌల్లోకి తీసుకోవాలి. మనం రవ్వతో చేస్తే మాత్రమే ఇడ్లీలు బాగా వస్తాయనుకుంటే తప్పండి. మనం ఇలా బియ్యంతో చేసిన బాగా వస్తాయి. ఒకప్పుడు మనకి ఇడ్లీ రవ్వ అంటే ఉప్పుడు బియ్యంతో తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం రేషన్ బియ్యాన్ని కొని వారు కూడా అదే రేషన్ బియ్యంతోనే ఇడ్లీ పౌడర్ని తయారు చేసి మనకు అమ్ముతున్నారు. మనమేమో ఏదో అనేసి డబ్బులు ఎక్కువ పెట్టేసి కొనిస్తున్నాం. కానీ మనకు అమ్ముతున్న ఈ ఇడ్లీ రవ్వ అంతా కూడా రేషన్ బియ్యంతో తయారు చేసినదే. మనం డబ్బులు ఎక్కువ పెట్టి కొనే కంటే కూడా మనకు తక్కువ ధరలో దొరికే ఈ రేషన్ బియ్యంతోనే ఇలా ఇడ్లీని తయారు చేసుకొని తినేయచ్చు. మనకి కావాల్సినంత పిండిని తీసుకున్నాం కదా, అందులోకి ఒక చిటికెడు వంట సోడాని, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలిపి చూడండి, ఇడ్లీ ప్లేట్కి కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని పిండిని నింపుకోవాలి. ఇలా పిండిని నింపుకొని మనం ఇడ్లీ స్టాండ్లో వీటన్నిటిని కూడా పెట్టేసేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఈ స్టాండర్డ్ నేను ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లోకి వాటర్ని వేసి మరిగిస్తున్నానండి. ఒక 1/2 లీటర్ దాకా నీళ్ళని వేసి మనం ఆల్రెడీ ఉడికించుకోవాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఇడ్లీలు అనేది బాగా తొందరగా తయారైపోతాయి. ఇలా మూత పెట్టేసేసి దాదాపు 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మరొక 5 నిమిషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత స్టవ్ ఆపేసేసుకొని మనం మూత తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటాయండి ఇడ్లీలు. చూస్తున్నారుగా ఎంత తెల్లగా ఉన్నాయో. మనం బయట ఎలా అయితే రవ్వను కొని తయారు చేసుకుంటామో అంతే పర్ఫెక్ట్గా ఇడ్లీలు వచ్చేస్తాయి. బయట ఎలా అయితే తెల్లగా అలాగే సాఫ్ట్గా ఉంటాయో అదేవిధంగా ఇంట్లో కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం ఒకే ₹1 బియ్యంతో ఫ్లఫీ అండ్ టేస్టీ ఇడ్లీలను మనం తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసారు కదా, మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ఇడ్లీను ఇంట్లో ట్రై చేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఇందులోకి మనం చేసుకున్నాం కదండి సాంబార్ని, ఆ సాంబారు ఈ ఇడ్లీలోకి మంచి కాంబినేషన్. ఒక్కసారి ఈ 2 రెసిపీలని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి ఎన్నో హెల్తీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.